Hello everyone. In this video, we will learn about set. Set is a data structure which stores the unique elements. Okay? సో ఇక్కడ సెట్ అంటే ఏంటి? ఇదేం చేస్తుంది? యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటి ఇక్కడ, ఇది కూడా మనకు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ యొక్క వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే యూనిక్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది. యూనిక్ వాల్యూస్ అంటే ఏంటి? డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఇది అలౌ చేయదు. నో డూప్లికేట్స్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇది ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు. అన్ ఆర్డర్. సపోజ్ ఇక్కడ 1, 2, 3 అనే వాల్యూస్ ఇచ్చామనుకో, సో ఇంతకుముందు లిస్ట్లో అండ్ టపుల్లో ఈ 1, 2, 3 అని స్టోర్ అవుతాయి, ఇలా వరుసగా స్టోర్ అవుతాయి. బట్ ఇక్కడ సెట్లో మనం మళ్ళీ గ్యారంటీ అనేది ఇవ్వలేము. ఓకే, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్. సో సింపుల్గా ఎస్ అని తీసుకుంటున్నా. ఇక్కడ మనకు కర్లీ బ్రేసెస్ అనేవి ఇవ్వాలి. ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇచ్చి వాల్యూస్ ఇవ్వాలి. సపోజ్ 10, 20, 30, 40, 10, 30 ఇలా ఇచ్చామనుకో. సరే, ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ సెట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ని అలో చేయదు. కాబట్టి ఇది ఏం తీసుకుంటుందంటే ఇది ఆటోమేటిక్గా ఏవైతే డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేస్తుంది. ఈవెన్ సపోజ్ ఇది మనం ఇలా పెట్టినాం అనుకో. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసినాం అనుకో, ప్రింట్ ఎస్, ఇదేం చేస్తుంది? 10, 20, 30, 40 ఇలా మనకు వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ ఆర్డర్ అనేది ఇక్కడ మెయింటైన్ అవ్వదు. సో ఇక్కడ ఇలా వస్తాయని గ్యారంటీ లేదు. కాకపోతే ఈ వాల్యూస్ అనేవి ఏ ఆర్డర్లోనైనా సరే ఇవే వాల్యూస్ అనేవి ఉంటాయి. ఈ డూప్లికేట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇక్కడ ఆర్డర్ అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఒకవేళ ఇండెక్స్ వాల్యూస్ మనం యూజ్ చేద్దాం అనుకుంటే, మనం ఇక్కడ ఫస్ట్ 10 ఇచ్చాం, సెకండ్ 20 ఇచ్చాం. ఫస్ట్ వాల్యూ 10 రావాలంటే మనం 0 ఇండెక్స్ ఇచ్చామనుకో, ఇది ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, ఆర్డర్ అనేది మనకు తెలియదు కాబట్టి. సో అందుకోసమే అనేది ఇక్కడ ఇండెక్సింగ్ అనేది వర్క్ అవ్వదు. ఇండెక్సింగ్ వోంట్ వర్క్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ఇలా ప్రింట్ యాక్సెస్ చేయలేము. ప్రింట్ ఎస్ ఆఫ్ 0 ఇలా మనం యాక్సెస్ చేయలేము, ఇది ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే మనం ఇండెక్సింగ్ అనేది పర్ఫామ్ చేయలేము అని చెప్పేసి. ఇప్పుడు కాకపోతే మనం దీంట్లో వాల్యూస్ అనేవి యాడ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాడ్ చేయడానికి ఇక్కడ సెట్ నేమ్ డాట్ యాడ్, ఇక్కడ మనం వాల్యూ ఇవ్వాలి. 50 ఇస్తున్నా. 50 ఇస్తే దీంట్లో 50 అనేది యాడ్ అవుతుంది. ఆర్డర్ అనేది ఇక్కడ మనకు మెయింటైన్ అవ్వదు, కాకపోతే ఇక్కడ నెంబర్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మనకు మల్టిపుల్ వాల్యూస్ అనేవి ఇందులో అప్డేట్ చేయాలి అనుకుంటే, అంత ఇందులో యాడ్ చేయాలి అనుకుంటే ఎస్ డాట్ అప్డేట్. ఇక్కడ మనం లిస్ట్ కానీ సీక్వెన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ సపోజ్ 70, 80 ఇందులో కూడా డూప్లికేట్ ఇచ్చామనుకో, ఆ డూప్లికేట్ వాల్యూ అనేది ఇగ్నోర్ అయిపోతుంది. సో ఇక్కడ 80, 70 ఇలా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ సెట్లో ఈ వాల్యూస్ అనేవి యూనిక్గా ఎందుకు ఉంటాయి అని అంటే, మనకు వాల్యూస్ అనేవి ఇక్కడ మనం స్టోర్ చేస్తాం కదా, ఈ ప్రతి వాల్యూకి ఒక హ్యాష్ టేబుల్ అనేది క్రియేట్ అవుతుంది. ఒక హ్యాష్ ఐడి లేకపోతే హ్యాష్ టేబుల్ అనుకోవచ్చు. ఈ హ్యాష్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. సో ఆ పర్పస్లో మనకు ఈ వాల్యూస్ అనేవి యూనిక్గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ హ్యాష్ టేబుల్ అనేది జనరేట్ అయింది కదా, హ్యాష్ ఐడి అనేది ప్రతి వాల్యూకి. అందుకే మనకు ఇవనేవి యూనిక్ ఉంటాయి. ఎప్పుడైతే మనం వీటిని సెర్చ్ చేస్తామో, ఈ ఎలిమెంట్ని సెర్చ్ చేస్తామో, సెర్చ్ చేయడం అంటే మనకు ఈ ఎలిమెంట్ ఇందులో ఉందా లేదా అని మాత్రమే చెప్తుంది. అది ఏ పొజిషన్లో ఉంది అనేది చెప్పదు, ఎందుకంటే మనకి ఇండెక్సింగ్ అనేది వర్క్ అవ్వదు కాబట్టి. సో ఇప్పుడు మనకు ఒక వాల్యూ అనేది ఇందులో ఉందా లేదా చెక్ చేయాలి అంటే మనకు గుర్తుందా, మెంబర్షిప్ ఆపరేటర్, ఇన్ ఆపరేటర్. ఇన్ ఫస్ట్ వాల్యూ సపోజ్ 10 ఇన్ ఎస్ ఇలా ఇచ్చామనుకో, ఇది ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది కదా.
సపోజ్ మనం జస్ట్ ప్రింట్ చేద్దాం. దీన్ని నార్మల్గా మన కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 10 in S, ఇదేం రిటర్న్ చేస్తుంది? ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే 10 అనేది ఉంది కాబట్టి. సపోజ్ 110 in S అంటే ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఇందులో లేదు కాబట్టి. సో ఈ మెంబర్షిప్ ఆపరేటర్ అనేది మనం లిస్ట్లో పెట్టుకోవచ్చు, అంటే టపుల్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆ వాల్యూ అనేది అందులో ఉందా లేదా అని చెక్ చేయడానికి. కాకపోతే సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది వ్యారీ అవుతుంది, అంటే ఒక్కొక్క దాంట్లో చేంజ్ ఉంటుంది. సపోజ్ ఇక్కడ లిస్ట్ అనుకో, సపోజ్ దీన్ని లిస్ట్ అనుకున్నా, 10, 20, 30, 40. ఇక్కడ మనం లెట్స్ సే 10 in L అన్నాం అనుకో. సో ఇదేం చేస్తుంది? ఇందులో వాల్యూ ఉంది. ఇప్పుడు ఇక్కడ 40 అందాం అనుకో. సో ఇదేం చేస్తుంది అంటే లిస్ట్లో స్టార్టింగ్ నుండి అన్ని ఎలిమెంట్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక్కడ నుండి ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ లాస్ట్లో మనకు 40 అనేది ఉంది. సో ఇక్కడ మనకు ట్రూ రిటర్న్ చేస్తుంది. కానీ ఎన్ని ఇటరేషన్స్ తర్వాత? 4 ఇటరేషన్స్ తర్వాత. సపోజ్ 1000 ఉన్నాయనుకో, 10,000 ఉన్నాయనుకో, మనం వెతికే వాల్యూ లాస్ట్లో ఉందనుకో. సో మనకి ఇక్కడ 10,000 ఇటరేషన్స్ అనేవి మనము చెయ్యాలి. సో ఇది టైం కాంప్లెక్సిటీ అంటాం అన్నమాట. సో జనరల్గా దీన్ని ఏమంటామంటే ఆర్డర్ ఆఫ్ ఎన్. ఎన్ అంటే ఏంటి? 10,000 అంటే మనకు వాల్యూ ఎంత ఇస్తే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాని సైజ్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది, అంటే లిస్ట్ యొక్క సైజ్ని రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇక్కడ సెట్లో ఎలా అంటే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, ప్రతి వాల్యూకి ఒక సెట్, ఇక్కడ హ్యాష్ టేబుల్ అనేది ఉంటుంది కదా, హ్యాష్ ఐడి అనేది. సో ఎప్పుడైతే మనం ఇక్కడ సపోజ్ 10,000 వాల్యూస్ ఉన్నా సరే, మనకు 40 అనేది లాస్ట్లో ఉందనుకో, 40 in S. ఇలా అంటే ఇదేం చేస్తుందంటే మనకు హ్యాష్ ఐడి దీనికి తెలిసి ఉంటుంది కాబట్టి ఇదేం చేస్తుంది, ఒకటే ఇటరేషన్లో, ఆర్డర్ ఆఫ్ 1, ఒకటే ఇటరేషన్లో మనకు ఆ వాల్యూ అనేది ఉందా లేదా అని చెప్పేసి చెప్తుంది. సో చూడండి, ఇక్కడ 10K స్టెప్స్ ఇటరేషన్స్ ఎక్కడ, 1 ఇటరేషన్ ఎక్కడ. సో ఇక్కడ ఇది యాడ్ చేసేటప్పుడైనా సరే, డిలీట్ చేసేటప్పుడైనా సరే, మనం డిలీషన్ ఇంకా డిస్కస్ చేయలేదు, అండ్ ఎలిమెంట్ అనేది ఫైండ్ చేసేటప్పుడైనా సరే, సెట్లో ఆర్డర్ ఆఫ్ 1, దీంట్లో ఆర్డర్ ఆఫ్ n ఈ సర్చ్ టైంలో. సో ఇప్పుడు ఒకవేళ ఎలిమెంట్ని మనం డిలీట్ చేయాలి అనుకుంటే మనం ఏం యూజ్ చేస్తాం? రిమూవ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. s.remove 10. ఇక్కడ 10 అనేది ఉంది కాబట్టి 10 అనేది రిమూవ్ అయిపోతుంది, ఎర్రర్ ఏం రాదు. ఒకవేళ 110ని రిమూవ్ చేద్దాం అనుకున్నాం అనుకో, 110 అనేది ఈ సెట్లో ఉందా? 110 అనేది లేదు కాబట్టి ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. సో ఇక్కడ నువ్వు లేని వాల్యూని నువ్వు డిలీట్ చేద్దాం అనుకుంటున్నావు, అందుకే ఇదేం చేస్తుంది, ఎర్రర్ రిటర్న్ చేస్తుంది. సో ఒకవేళ నీకు రిటర్న్ అంటే ఎర్రర్ జనరేట్ చేయొద్దు అన్నప్పుడు మనం ఏం యూజ్ చేస్తామంటే s.discard. ఇక్కడ వాల్యూ ఇస్తాం. ఒకవేళ ఈ వాల్యూ అనేది ఆ సెట్లో లేకపోతే ఇది ఎర్రర్ ఏమి ఇవ్వదు, జస్ట్ నార్మల్ ఫ్లోలో కోడ్ అనేది రన్ అవుతుంది మనకు. ఓకే, సో మనం లిస్ట్లో ఇక్కడ చెప్పుకున్నాం కదా, s.pop అని చెప్పేసి, అంటే list.pop అని చెప్పుకున్నాం. ఇక్కడ మనము వాల్యూ అనేది పాస్ చేస్తాం, ఏంటి, ఇండెక్స్ అనేది. కాకపోతే ఇక్కడ దీంట్లో ఇండెక్స్ అనేది లేదు కాబట్టి మనం ఓన్లీ s.pop అనేది యూజ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు ఇక్కడ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు. సో ఫస్ట్ వాల్యూ ఏది ఉంటుందో తెలియదు, లాస్ట్ వాల్యూ ఏది ఉంటుందో తెలియదు, మధ్యలో ఏ వాల్యూస్ ఉంటాయో అనేది తెలియదు. ఐ మీన్ యూనిక్ వాల్యూస్ ఉంటాయి, బట్ వాటి పొజిషన్ అనేది ఎక్కడ అని మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. సో ఇక్కడ ఈ పాప్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనేది మనకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ ఇది లాస్ట్లో ఉన్న వాల్యూని డిలీట్ చేస్తుంది, బట్ ఆ లాస్ట్ వాల్యూ అనేది మనకు తెలియదు. ఓకే, సో ఇది యాడ్ చేయడం, డిలీట్ చేయడం అండ్ వాల్యూ ఫైండ్ చేయడం. నెక్స్ట్ ఇక్కడ ఈ సెట్ అనేది కూడా ఒక ఇటరేటరే కాబట్టి, ఐ మీన్ ఒక సీక్వెన్సే కాబట్టి మనం దానిపైన కూడా, సెట్ పైన కూడా లూప్ అనేది ఇటరేట్ చేయొచ్చు. సేమ్ సింటాక్స్. సో అన్నింటికి లూప్కి సింటాక్స్ అనేది సేమ్ ఉంటుంది. ఫర్ వాల్యూ ఇన్ సీక్వెన్స్. సో మనం ఇలా ప్రింట్ వి ఇలా చేస్తే మనకు వాల్యూస్ ఏమేమి ఉన్నాయో అవన్నీ వస్తుంది. ఆర్డర్ అనేది తెలియదు కాబట్టి 20, 30, 10, 40 ఇలా ఎలా అయినా సరే మనకి ఇలా ప్రింట్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా అన్నమాట మనం సెట్ని ఇటరేట్ చేస్తాం ఈ సెట్ పైన. ఈ సెట్ అనేది మనకు కొన్ని డిఫాల్ట్ ఫంక్షన్స్ అనేది ఇస్తుంది. ఎలాగైతే లిస్ట్ టపుల్ ఇస్తుందో
సో కొన్ని సెట్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ సెట్ ఆపరేషన్స్ అనేవి మనకు 1 ఆర్ మల్టిపుల్ సెట్స్ ఉన్నప్పుడు మాత్రమే వర్క్ అవుతాయి. సో ఇక్కడ S1 అనుకుంటే 1 2 3 4 5 6 ఇదొక సెట్. ఇంకొక సెట్ S2, ఇందులో 1 2 3 7 8 9. మనకు మ్యాథమెటిక్స్లో సెట్స్ ఉంటాయి కదా, సో దాంట్లో మనం ఏం ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాం? యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అవి పర్ఫామ్ చేస్తాం కదా. సో ఇక్కడ కూడా మనకు ఫస్ట్ వన్ ఏంటంటే యూనియన్. ఈ యూనియన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే ఏమవుతుంది? ఇందులో ఉన్న వాల్యూస్ అండ్ ఇందులో ఉన్న వాల్యూస్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో దాన్ని మనం ఎలా చేయాలంటే ప్రింట్ పెట్టుకుంటే, సపోజ్ ప్రింట్ S1 డాట్ యూనియన్ S2. సో దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని డిస్ప్లే చేస్తుంది. 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ 1 2 3 ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డూప్లికేట్స్ని ఇది రిమూవ్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఈ సెట్లో కామన్గా ఉండే వాల్యూస్ దీంట్లో ఇప్పుడు కామన్గా ఏమున్నాయి? 1 2 3 1 2 3 ప్రింట్ అవుతుంది. దీన్ని ఎలా రాస్తాం? ప్రింట్ రాయట్లేదు, సింపుల్గా రాస్తున్నా. S1 డాట్ ఇంటర్సెక్షన్ S2. సో ఇలా. నెక్స్ట్ ఏముంటుందంటే డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే దీంట్లో కామన్గా ఉన్నవి కాకుండా మిగతా వాటిని డిస్ప్లే చేస్తుంది. కాకపోతే ఓన్లీ మనకి ఇక్కడ ఏదైతే ఫస్ట్ మెన్షన్ చేస్తామో S1 డాట్ డిఫరెన్స్ S2 అంటాం కదా. సో ఇక్కడ ఫస్ట్ వన్ S1 కదా, సో దీంట్లో ఉన్న వాల్యూస్ని మాత్రమే డిస్ప్లే చేస్తుంది. సో దీని అవుట్పుట్ ఏమొస్తుంది? ఇక్కడ 4 5 6. ఇంకొక మనకు మెథడ్ అనేది ఉంటుంది. సో అదేంటంటే సిమెట్రిక్ డిఫరెన్స్. సో దీన్ని కూడా డిఫరెన్స్ S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ ఇలా కంప్లీట్గా రాయాలి. ఇక్కడ S2. సో ఇదేం చేస్తుందంటే దీంట్లో యూనిక్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ రెండింటిని మనకు డిస్ప్లే చేస్తుంది. 4 5 6 7 8 9. సో ఇవి మనం కొన్ని కేసెస్లో వాడచ్చు మనకు బేస్డ్ ఆన్ ద సినారియో. సపోజ్ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ ఉంది అనుకో. దీంట్లో మనకు మన లాంగ్వేజెస్ ఉంటాయి కదా. సో ఇందులో లాంగ్వేజెస్ అనేవి ఇందులో కూడా ఉండొచ్చు. సో ఈ రెండింటిలో కంబైన్డ్గా ఉన్న లాంగ్వేజెస్, లేదంటే రెండింటిని కలిపి లాంగ్వేజెస్, దాంట్లో ఉన్న లాంగ్వేజెస్ దీంట్లో లేని లాంగ్వేజెస్, ఇలా ఈ ఆపరేషన్స్ అనేవి ఇలాంటి సిచ్యువేషన్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది సెట్ గురించి నేను ఇందాక చెప్పడం మర్చిపోయా. సో సెట్ సింటాక్స్ ఎలా మనం రాసాం? S1 ఈక్వల్స్ టు ఇలా కర్లీ బ్రేసెస్ పెట్టి ఇక్కడ మనం వాల్యూస్ ఇస్తున్నాం కదా. అలా అని చెప్పేసి మనం ఎంటీ సెట్ని క్రియేట్ చేయాలి అంటే ఇలా రాయకూడదు. ఇది సింటాక్స్ దేనికంటే ఇది డిక్షనరీకి వర్క్ అవుతుంది. ఇలా పెడితే దీని మీనింగ్ ఏంటంటే ఇది డిక్షనరీ అని చెప్పేసి. మరి సెట్ని మనం ఎలా ఎంటీ సెట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ సెట్ నేమ్ ఈక్వల్స్ టు సెట్ అని చెప్పేసి బ్రాకెట్స్ పెట్టాలి. సో ఇది సెట్. సో ఇక్కడ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకవేళ నువ్వు డైరెక్ట్ వాల్యూస్ ఇవ్వాలి అంటే ఇలా పెట్టేసి నార్మల్గా వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ని బేస్ చేసుకొని ఇది సెట్టా లేకపోతే డిక్షనరీ అని చెప్పేసి అదే ఆటోమేటిక్గా ఐడెంటిఫై చేసుకుంటుంది. ఓకే. సో నాకు తెలిసి మనం మోస్ట్లీ అన్నీ కవర్ చేసేసాం. సెట్ అనేది యూనిక్ ఎలిమెంట్స్ని స్టోర్ చేస్తుంది. ఆర్డర్ అనేది మనకు మెయింటైన్ అవ్వదు. ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వదు కాబట్టి మనం ఇండెక్సెస్ అనేవి వీటి మీద యూజ్ చేయలేం. సో ఇందులో మనం వాల్యూస్ అప్డేట్ చేయడం అంటే యాడ్ చేయొచ్చు, మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయొచ్చు, డిలీట్ చేసేయచ్చు. సో మోస్ట్లీ మనం ఇక్కడ కవర్ చేసేసాం. ఏమైనా నేను కవర్ చేయకపోతే నేను హ్యాండ్స్ ఆన్ సెషన్లో కవర్ చేద్దాం. ఓకే. సో హ్యాండ్స్ ఆన్ సెషన్ స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ టు సెట్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో సెట్ మనం ఎంటీ సెట్ క్రియేట్ చేయాలి అంటే సెట్, సో ఇక్కడ సెట్ అని ఇవ్వాలి. ఇలా ఇవ్వకూడదు. మనం ఇలా ఇచ్చామనుకో, సో ఇదేంటి డిక్షనరీలాగా కన్సిడర్ చేసుకుంటుంది అన్నమాట. ఓకే. సో మనం సెట్లో వాల్యూస్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే, డైరెక్ట్గా ఇచ్చేయాలి అనుకుంటే ఇలా సెట్ ఈక్వల్స్ టు 1 2 3 4 5 6 5 4 3 7. సో ఇది డిఫాల్ట్గా ఏం చేస్తుంది? మనకు డూప్లికేట్ వాల్యూస్ అన్నింటినీ రిమూవ్ చేస్తుంది. ఒకసారి రన్ చేసి చూద్దాం. పైథాన్ సెట్
ఇక్కడ చూడండి డూప్లికేట్ వాల్యూస్ అన్ని రిమూవ్ అయిపోయి ఓన్లీ సింగిల్ టైం మాత్రమే ఉన్నాయన్నమాట ఎలిమెంట్స్ అనేవి. సో దీంట్లో మనము ఇండెక్స్ బేస్ చేసుకొని మనం ఈ వాల్యూస్ అనేవి గెట్ చేయలేము, ఎందుకంటే ఇది ఆర్డర్ అనేది మెయింటైన్ చేయదు కాబట్టి. ఇక్కడ చూడండి ఇక్కడ మనకు ఎర్రర్ అనేది ఇస్తుంది మనకు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సెట్లోకి వాల్యూస్ అనేవి యాడ్ చేద్దాం. సింగిల్ వాల్యూ యాడ్ చేయాలంటే యాడ్, ఒకవేళ మల్టిపుల్ వాల్యూస్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒక లిస్ట్ అనేది దీనికి యాడ్ చేద్దాం. 10, 20, 34. సో ఇక్కడ కూడా మనం డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే అది సింపుల్గా ఇగ్నోర్ చేసేస్తుంది. ఇక్కడ మనం ఒకసారి సెట్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ డూప్లికేట్ వాల్యూ వచ్చింది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసేసి మిగతా వాల్యూస్ అన్నింటినీ మనకు ఇక్కడ ప్రింట్ చేసేసింది. ఓకే, సో నెక్స్ట్ మనకేంటి డిలీషన్. మనకు సెట్లో నుండి ఒక వాల్యూ డిలీట్ చేయాలి అంటే రిమూవ్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ రిమూవ్, లెట్స్ రిమూవ్ 4ని రిమూవ్ చేస్తున్నా నేను. ఇక్కడ 4 అనేది రిమూవ్ అయిపోయింది. ఒకవేళ నేను ఇక్కడ 40 రిమూవ్ చేద్దాం అనుకుంటే యూజింగ్ రిమూవ్ 40 అనేది ఇక్కడ సెట్లో లేదు కాబట్టి ఇక్కడ ఇది మనకి ఏం చేస్తుంది, ఎర్రర్ అనేది ఇస్తుంది. ఒకవేళ నీకు ఎర్రర్ ఇవ్వద్దు అనుకుంటే డిస్కార్డ్, ఈ డిస్కార్డ్ యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఎర్రర్ అనేది ఇవ్వదు. ఇక్కడ చూడండి మనకి ఎర్రర్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, అండ్ మనం ఇంకోటి ఏం చేసుకున్నాం, ఇక్కడ పాప్ అంటే లాస్ట్ వాల్యూ డిలీట్ అవుతుంది, బట్ ఇక్కడ లాస్ట్ వాల్యూ ఏముంటుంది అనేది మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఆర్డర్ అనేది మెయింటైన్ అవ్వట్లేదు కాబట్టి. సో ప్రింట్ ఎస్. లాస్ట్లో ఇంతకుముందు ఇక్కడ ఏ వాల్యూ డిలీట్ అయింది, 1 డిలీట్ అయింది. ఓకే, 1 డిలీట్ అయింది. ఇక్కడ మనము లిస్ట్లో ఇచ్చినట్టు ఇక్కడ మనం ఇండెక్స్ అనేది ఇవ్వలేము, ఎందుకంటే మనకు ఇక్కడ ఇండెక్స్ అనేవి ఉండవు కాబట్టి ఒకవేళ మనం ఇండెక్స్ అనేది ఇస్తే ఇది ఎర్రర్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇది డిలీషన్. ఒకవేళ మనం ఈ సెట్లో ఉన్న వాల్యూస్ పైన లూప్ ఇటరేట్ చేయాలి అంటే ఫర్ వాల్యూ ఇన్ ఎస్ మనం ఈ వాల్యూని సింపుల్గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా మనం దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, మనం ఏం నేర్చుకున్నాం, ఈ సెట్లో మనకు ఒక వాల్యూ ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే 5 ఇన్ ఎస్, 5 అనేది ఇన్ ఎస్లో ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం మనం. పైథాన్ సెట్ ఇక్కడ ట్రూ అని రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే మనకు 5 అనేది ఈ లిస్ట్లో ఉంది. సో మనకు ఈ ఆపరేషన్, ఈ మెంబర్షిప్ ఆపరేషన్కి మనకు టైం కాంప్లెక్సిటీ ఎంత అనుకున్నాం, ఆర్డర్ ఆఫ్ 1. ఇదే ఒకవేళ లిస్ట్లో కానీ లేదంటే టపుల్లో కానీ మనం వాల్యూ సెర్చ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే, అండ్ ఆల్సో మనకు ఇక్కడ ఈ సెట్ సైజ్ కూడా కావాలి అంటే మనకు లెంత్ ఆఫ్ ఎస్. దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం, సెట్ ఆపరేషన్స్. ఫస్ట్ ఏంటి ఇక్కడ యూనియన్. సో ఇక్కడ S1 అనేది తీసుకుంటున్నా, 1 2 3 4 5 6 7 S2. ఈ టూ సెట్స్ పైన మనం ఈ ఆపరేషన్స్ అనేవి చేద్దాం. 1 2 3 8 9 10. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఫస్ట్ S1 డాట్ యూనియన్ S2. ఇదేం చేస్తుంది, అన్ని వాల్యూస్ ఇస్తుంది మనకి, S1లో S2లో ఉన్నవన్నీ ఇస్తుంది. నెక్స్ట్ S1 డాట్ ఇంటర్సెక్షన్ S2. S1 S2లో కామన్గా ఉన్నవి మాత్రమే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ S1 డాట్ డిఫరెన్స్ S2. ఇక్కడ ఏం చేస్తుంది, S1లో S2లో లేని ఎలిమెంట్స్ని మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఒకవేళ రెండింట్లో కామన్గా లేని ఎలిమెంట్స్ S1 నుండి S2 నుండి ప్రింట్ చేయాలంటే S1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్ S2. పైథాన్ సెట్. ఇక్కడ చూడండి ఇవి యూనియన్, ఇంటర్సెక్షన్, ఇది డిఫరెన్స్, ఇది సిమెట్రిక్ డిఫరెన్స్. సో ఇది మనకు లిస్ట్ పైన సెట్ పైన ఆపరేషన్స్ అన్నమాట. మనకు దీంట్లో టైప్ కన్వర్షన్ కూడా చేయొచ్చు. టైప్ కన్వర్షన్స్ ఎలా అంటే మనకు ఒక లిస్ట్ ఉంటే ఆ లిస్ట్ని మనం సెట్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఒక లిస్ట్ ఉందనుకో, 1 2 3 4 5.
దీన్ని నేను S3 అని తీసేసుకొని సెట్లో కన్వర్ట్ చేశాను అనుకో. ఇప్పుడు ప్రింట్ టైప్ ఆఫ్ S3. ఇక్కడ చూడండి, ఇక్కడ మనము లిస్ట్ని సెట్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా డూప్లికేట్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయనుకో, ఆ డూప్లికేట్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసేసి జస్ట్ యూనిక్ వాల్యూస్ని ఇందులో స్టోర్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సెట్. వీ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో. జై హింద్.